హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ పీరియడ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్. ఈ మోల్ కాన్సెప్ట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఇది 9th క్లాస్ వాళ్ళకి మాత్రమే కాదు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి, అలాగే నీట్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాపిక్ని బేస్ చేసుకొని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, సో డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. మోల్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకునే ముందు వాట్ ఈజ్ మెన్ బై గ్రామ్ అటామిక్ మాస్ అంటే చూద్దాం. అంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏంటి, దానికన్నా ముందు వాట్ ఈజ్ మెన్ బై అటామిక్ మాస్ని మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ద రిలేటివ్ మాస్ ఆఫ్ ఇట్స్ ఆటమ్ వెన్ కంపేర్డ్ టు ద మాస్ ఆఫ్ కార్బన్ 12 టేకెన్ as 12 యూనిట్స్. అంటే ఒక ఆటమ్ మాస్ని ఎలా చెప్పారంటే కార్బన్ 12 అనే రెఫరెన్స్ ఎలిమెంట్ని తీసుకొని దాని మాస్తో కంపేర్ చేస్తూ ఆటమ్ మాసెస్ని డిఫైన్ చేశారు. అది థియరిటికల్గా ఓకే. వన్ కమ్మింగ్ టు ద ప్రాక్టికల్గా వచ్చేసేటప్పటికే అది కొంచెం కష్టం కదా. ఎందుకంటే యూనిట్స్ వచ్చేసి యూనిఫైడ్ మాస్ ఆర్ అటామిక్ మాస్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనకి 16 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలంటే హౌ వీ కెన్ మెజర్ దట్. సో అప్పుడు కష్టమవుతుంది. కాబట్టి ఆ అటామిక్ మాస్ని గ్రామ్స్లోకి మార్చుకుంటే దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటారు. సో ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ హూజ్ మాస్ ఇన్ గ్రామ్స్ ఈజ్ న్యూమరికల్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ మాస్. దాన్ని సింపుల్గా ఇఫ్ అటామిక్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్, అటామిక్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్, then it is said to be gram atomic mass of that element, right? And units వచ్చేసి g or grams, small g or grams. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ చూసామనుకోండి, మనకేం తెలుసు 1 యూనిట్. అండ్ గ్రామ్ అటామిక్ మాస్ న్యూమరికల్గా 1 కానీ దాని యూనిట్స్ మారుతాయి అన్నమాట. గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ చూసేటప్పటికి 1g. అలాగే నెక్స్ట్ చూసామనుకోండి, అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 16 యూనిట్స్. న్యూమరికల్గా ఓకే. గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ చూద్దాము. గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ న్యూమరికల్గా 16 కానీ దాని యూనిట్స్ వచ్చేసి 16 గ్రామ్స్. మనం 16 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్ని మెజర్ చేయలేం కానీ 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ని మెజర్ చేయగలం. అలాగే 1 యూనిట్ ఆఫ్ హైడ్రోజన్ని మెజర్ చేయలేం కానీ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ని మెజర్ చేయగలం. అలాగే నెక్స్ట్ వాట్ ఈజ్ మెన్ బై గ్రామ్ మాలిక్యులర్ మాస్. సింపుల్, ఇఫ్ దట్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి గ్రామ్ మాలిక్యులర్ మాస్. దీన్నే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, పర్ఫెక్ట్ డెఫినేషన్లో చూసుకుంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ హూజ్ మాస్ ఇన్ గ్రామ్స్ ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు ఇట్స్ మాలిక్యులర్ మాస్. దీన్ని సింపుల్గా చెప్తే ఇఫ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్గా గుర్తుంటుంది కదా అందుకు. ఇఫ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్, then it is said to be gram molecular mass. సేమ్ యూనిట్స్ వచ్చేసి g or grams. ఎగ్జాంపుల్ చూద్దాము. మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ 18 యూనిట్స్ కదా. అదే గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ చూసామనుకోండి, గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ 18 గ్రామ్స్. న్యూమరికల్గా ఈక్వల్లే కానీ ఆ మాస్ని మనము గ్రామ్స్లో చెప్తున్నాం. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మాలిక్యులర్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 28 యూనిట్స్. అదే గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ నైట్రోజన్ చూసామనుకోండి 28 గ్రామ్స్. ఓకేనా, గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ 28 గ్రామ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అండ్ గ్రామ్ అటామిక్ మాస్. ఓకే, ఈ రెండు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ మెన్ బై మోల్ చూద్దాం. ఈ మోల్ చూసే ముందు ఒకసారి దాని ఇంట్రడక్షన్ చూద్దాము. మోల్
యాక్చువల్గా ఈ మోల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ మాస్ ఆఫ్ ద ఆటమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనమాట. మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, కంప్లీట్గా చెప్పాలంటే మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్కి లింక్ చెప్తే దాన్ని మోల్ అంటారు. అంటే ఏంటి ఫర్దర్గా చూద్దాం. మనకి అందరికీ తెలుసు ఒక డజన్ యాపిల్స్, మనం మార్కెట్కి వెళ్ళాలనుకుంటే ఒక డజన్ యాపిల్స్ అంటే ఆబ్వియస్లీ 12 యాపిల్స్ ఇస్తారు, లేదా ఒక 1 డజన్ ఎగ్స్ అంటే ఆబ్వియస్గా 12 ఎగ్స్ ఇస్తారు, రైట్? అంటే డజన్ ఈజ్ ఈక్వల్స్ టు 12. అలాగే వన్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 20. అలాగే 1 గ్రాస్ ఈజ్ ఈక్వల్స్ టు 144 ఐటమ్స్ వస్తాయి. 1 గ్రాస్ అనగానే మనకి అందులో 144 ఐటమ్స్ ఉంటాయి. 1 స్కోర్ అంటే అందులో 20 ఐటమ్స్ ఉంటాయి, రైట్? మనకి ఇలాగా ఒక నేమ్ ఇచ్చేసారు, దానికి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనకు వచ్చేస్తాయి. అలాగే 1 క్వింటాల్ అంటే 100 కేజెస్ అని కూడా మనకు తెలుసు, రైట్? అలాగే ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళామనుకోండి, బ్యాంక్కి వెళ్తే వాళ్ళు కాయిన్స్ని ఎలా డినోట్ చేస్తారు, లేకపోతే ఎలా మెజర్ చేస్తారు? ఎందుకంటే బ్యాంక్లో చాలా నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ ఉంటాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి, చాలా డినామినేషన్స్ ఉంటాయి. సో వాటిని కౌంట్ చేయడం ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. సో ఎలా కౌంట్ చేస్తారంటే దే విల్ కౌంట్ బై ద మాస్ అండ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. అంటే పర్టికులర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్కి పర్టికులర్ మాస్ ఉంటుంది అని ఫిక్స్ అయ్యి వాళ్ళు ఆ కాయిన్స్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే సైంటిస్టులకు కూడా వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇప్పుడు 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, లేకపోతే 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో ఎన్ని కార్బన్ యాటమ్స్ ఉంటాయి, లేకపోతే 14 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్లో ఎన్ని నైట్రోజన్ యాటమ్స్ ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఎక్స్పెరిమెంట్స్ క్యారీ చేసినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే ఎంత గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకున్నా 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ వచ్చినాయి అంట. అంటే 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో కూడా 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఉన్నాయి. అండ్ ద సేమ్ వే 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్లో కూడా 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఉన్నాయంట. అంటే 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో కూడా ఇన్నే పార్టికల్స్ ఉన్నాయి, 6.022 ఇంటూ 10⁻23 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయంట. అలాగే 12 గ్రామ్స్ ఆఫ్ వాటర్ చూసినప్పుడు కూడా వాళ్ళకి 6.022 ఇంటూ 10⁻23 వాటర్ మాలిక్యూల్సే ఉన్నాయంట వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ క్యారీ చేసినప్పుడు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్కి ద ఫౌండ్ ఎ రిలేషన్ బిట్వీన్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ రైట్? జాగ్రత్తగా వినాలి. సో ఈ రెండిటికి లింక్ ఇచ్చేదే మోల్. నా వాట్ ఈస్ మెన్ బై మోల్ చూస్తే ఎనీ సబ్స్టెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్. ఇఫ్ ఎనీ సబ్స్టెన్స్, ఇక్కడ సబ్స్టెన్స్ అంటే అది ఎలిమెంట్ అవ్వచ్చు, మాలిక్యూల్ అవ్వచ్చు, లేకపోతే అయాన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎనీ సబ్స్టెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 6.22 into 10⁻23 particles or species. దీన్ని ఏమంటారంటే నోన్ యాజ్ మోల్. అంటే 1 డజన్ అంటే 12 ఎలాగో 1 మోల్ అంటే 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అనమాట. ఈజ్ నోన్ యాజ్ మోల్ ఆర్ 1 మోల్, రైట్? అంటే 1 mole is equals to 6.022 into 10⁻23 particles, right? What is this number? This number is said to be Avogadro constant. This number is said to be Avogadro constant or Avogadro number. Avogadro constant or Avogadro number denoted by N0 or NA ఆర్ ఎల్. ఎందుకంటే ఒక్కొక్క రెఫరెన్స్ బుక్లో ఒక్కొక్క లెటర్తో డినోట్ చేశారు, ఎలా చేసినా కూడా కరెక్టే, ఓకే? సో దిస్ ఈజ్ మెంట్ బై మోల్. జస్ట్ సింపుల్గా మోల్ అంటే ఏంటంటే ఒక సబ్స్టెన్స్లో కనుక 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 1 మోల్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో కనుక 6.022 ఇంటూ 10⁻23 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ క్లాస్ని ఏమనొచ్చు అంటే 1 మోల్ ఆఫ్ క్లాస్ అనొచ్చు.
1 మోల్ ఆఫ్ క్లాస్ అనగానే సింపుల్గా చెప్పేసి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ మెన్ బై మోల్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఇఫ్ మోల్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ చూద్దాం. మోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్, మోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్. ఇప్పుడు జస్ట్ మనం మోల్ని ఒక నెంబర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మోల్ని ఒక మాస్గా చెప్పాల్సి వస్తే ఎలా డిఫైన్ చేస్తారు? దాన్నే 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అంటారు, రైట్. సో మోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్కి ఎలా చెప్పచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఆఫ్ మాలిక్యూల్స్. అందులో ఫస్ట్ వన్, ఏ మోల్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the amount of substance or element. ఇక్కడ సబ్స్టెన్స్, ఎందుకంటే ఆటమ్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, సో బ్రాకెట్లో ఎలిమెంట్ మనం రాసుకుందాం. డిఫైన్డ్ యాజ్ ఎలిమెంట్ విచ్ హ్యాస్ మాస్ ఈక్వల్ టు గ్రామ్ అటామిక్ మాస్, విచ్ హ్యాస్ మాస్ ఈక్వల్ టు గ్రామ్ అటామిక్ మాస్. మళ్ళీ చెప్తున్నాను, ఇంత డీటెయిల్గా ఎందుకు రాస్తున్నానంటే రన్నింగ్ నోట్స్కి చాలా యూజ్ అవుతుంది. గ్రామ్ అటామిక్ మాస్ నోట్తో చెప్పింది స్కిప్ అవ్వచ్చు, ఈ రాసింది అయితే మీకు గుర్తుంటుందని నేను ఇంత డీటెయిల్డ్గా రాసి చెప్తున్నాను. ఓకే, రైట్. ఏ మోల్ ఆఫ్ ఆటమ్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, సేమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ then it is said to be mole of atoms, or చాలా ఇంపార్టెంట్ 1 గ్రామ్ atom. ఇది కూడా డెఫినేషనే. వాట్ ఈజ్ మెన్ బై 1 గ్రామ్ atom అన్నారు, అడిగితే తెలియదు అనుకుంటా. ఇఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ అంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ మాస్ ఈక్వల్స్ టు గ్రామ్ అటామిక్ మాస్. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది కదా, చూద్దాం ఎక్కడ చూసాము. సో 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సింపుల్గా చెప్పాలంటే గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ 1 గ్రామ్ ఆటమ్. 1 గ్రామ్ ఆటమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ చూద్దాం. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అంటే సో దట్ ఈస్ ఈక్వల్స్ టు గ్రామ్ అటామిక్ మాస్ 1g. దాన్ని ఎలా చెప్పచ్చు అంటే 1 గ్రామ్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా, 1 గ్రామ్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ ఇలా డిఫైన్ చేయొచ్చు. అలాగే 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ అన్నాం అనుకోండి, 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 14 grams or 1 gram atom of nitrogen. ఓకే, అర్థమైందా? 1 మోల్ ఆఫ్ ఆటమ్స్ అంటే నథింగ్, గ్రామ్ అటామిక్ మాస్కి ఈక్వల్. అంటే ఇప్పుడు దాన్ని ఇంకా ఎలా డిఫైన్ చేయొచ్చో చూడండి. దీన్ని ఇంకా మోడిఫై చేస్తున్నాను నేను. మనకి ఆల్రెడీ ఏం తెలుసు, 1 మోల్ ఈజ్ ఈక్వల్స్ టు 6.022 into 10⁻23 particles, రైట్. 1 మోల్ అంటే 6.022 into 10⁻23. అలాగే మనకు 1 మోల్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఇప్పుడు నేర్చుకున్న డెఫినేషన్ దగ్గర నుంచి గ్రామ్ అటామిక్ మాస్ అని కూడా తెలుసు, రైట్. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, గ్రామ్ అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రో కాన్స్టెంట్ అలా చెప్పుకోవచ్చు కదా. గ్రామ్ అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకా మళ్ళీ చెప్పాలంటే 1 మోల్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మోల్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రో కాన్స్టెంట్. చూడండి, అటు తిరిగి ఇటు తిరిగి అంతా ఒకటే, అలాగే ఈజీగానే అనిపిస్తుంది కానీ కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అంటే గ్రామ్ అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మోల్, 1 మోల్ ఈజ్ ఈక్వల్స్ టు నౌ అవగాడ్రో కాన్స్టెంట్. ఓకేనా, ఓకే, ఆర్ అవగాడ్రో నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్లో ఫస్ట్ మోల్ ఆఫ్ ఆటమ్స్ చెప్పుకున్నాం, నెక్స్ట్ మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా చెప్పుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ మెన్ బై మోల్ ఆఫ్ మాలిక్యూల్స్? Mole of molecules means a mole of molecules
is defined as amount of substance. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇక్కడ సబ్స్టెన్స్ అనేటప్పటికి ఎలిమెంట్ ఆర్ మాలిక్యూల్. ఓకేనా, ఎలిమెంట్ ఆర్ మాలిక్యూల్ రాసేస్తున్నాను. కాంపౌండ్, ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ which has mass equal to gram molecular mass. గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే దానికి ఎంత వెయిట్ ఉంటుంది, ఆ సబ్స్టెన్స్కి ఎంత వెయిట్ ఉంటుంది అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంత వెయిట్ ఉంటుందంట, అంతే. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 1 mole of molecules is equals to 1 mole of molecules is equals to gram molecular mass. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా రాయాలి, 1 gram molecule. దిస్ ఈజ్ ఆల్సో సెట్ టు బి 1 gram molecule. దీన్ని 1 gram molecule అని కూడా అంటారు. గ్రామ్ మాలిక్యులర్ మాస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 gram molecule. ఎగ్జాంపుల్ చూద్దాం. 1 mole of water అంటే 1 mole of water means which is equals to 18 grams, which is equals to 1 gram molecule of water. ఓకేనా, ఓకే అర్థమైంది కదా. లేదంటే 1 mole of నైట్రోజన్ తీసుకున్నారనుకోండి, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 14 grams అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్కి ఎక్కువైంది. సో అదే 1 gram మాలిక్యూల్ ఆఫ్ నైట్రోజన్ N2. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ 1 gram మాలిక్యూల్స్. ఓకే, అర్థమైంది కదా. దీన్ని కూడా మళ్ళీ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే రిలేషన్ తీసుకొద్దాం చూడండి. నౌ గ్రామ్ మాలిక్యులర్ మాస్ is equals to 1 mole, రైట్. మనకి 1 mole అంటే ఏం తెలుసు, అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని తెలుసు. అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అన్న దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 mole. ఆ 1 mole అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, సో నౌ నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఒకటి డెఫినేషన్స్ చూసుకొని లాస్ట్లో అన్నిటికీ రిలేషన్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మొలార్ మాస్. వాట్ ఈస్ మెన్ బై మొలార్ మాస్ మీన్స్ the mass of 1 mole of substance is equals to molar mass. The mass of 1 mole of a substance అంటే 1 mole of a substance, అది 1 mole of element అయినా 1 mole of compound అయినా 1 mole of ions అయినా ఏదైనా కూడా దాన్ని molar mass అంటారు. ఓకే, అయాన్స్కి వచ్చేటప్పటికి మనం ఫార్ములా మాస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ద మాస్ ఆఫ్ 1 mole of a substance is known as molar mass. యూనిట్స్ చూద్దాము. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను కదా. ఇలా డెఫినేషన్స్ కన్నా కూడా ప్రాబ్లమేటిక్గా చాలా ప్రాబ్లమ్సే ఎక్కువ వస్తాయి మోల్ కాన్సెప్ట్ నుండి. ఓకే, యూనిట్స్ వచ్చేసి గ్రామ్ పర్ మోల్. దాన్ని ఎలా రాస్తారంటే G per mole. ఓకే, సో మొలార్ మాస్ ఆఫ్ ఏ ఎలిమెంట్ ఆర్ ఎల్స్ మొలార్ మాస్ ఆఫ్ ఏ కాంపౌండ్ మీన్స్ మనం ఇక్కడ సబ్స్టెన్స్ ప్లేస్లో ఎలిమెంట్ పెట్టుకుంటే అది ఎలిమెంట్ అవుతుంది, కాంపౌండ్ పెట్టుకుంటే లేకపోతే మాలిక్యూల్ పెట్టుకుంటే మాలిక్యూల్ అవుతుంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిలేషన్ తీసుకుని వద్దాం. సో రైట్, మొలార్ మాస్ అంటే మొలార్ మాస్ ఈస్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఏ సబ్స్టెన్స్. అది మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఆటమ్స్ అవ్వచ్చు, మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ మాలిక్యూల్స్ అవ్వచ్చు. ఓకే, మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్. 1 mole ఆఫ్ సబ్స్టెన్స్కి ఎంత మాస్ ఉందో చెప్తే దాన్ని మొలార్ మాస్ అంటారు. 1 mole ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అంటే మనం ఎంత మాస్ చెప్తున్నాము, మాస్ ఆఫ్
ఇంకా సింపుల్గా చెప్పాలంటే అవగాడ్రో నెంబరు, మాస్ ఆఫ్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. మాసే కదా చెప్తున్నాం మోలార్ మాస్ అంటే. సో రైట్, సో నౌ మోలార్ మాస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు అవగాడ్రో కాన్స్టెంట్. చూసారా, ఒకదాని నుంచి ఒకటి అలా రిలేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా రిలేషన్ చూద్దాం. సో మోల్ ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రో నెంబర్. మోల్ అంటే ఏంటి? 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఉంటే దాన్ని మోల్ అంటాం. అలాగే మోల్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు గ్రామ్ అటామిక్ మాస్. రైట్, గ్రామ్ అటామిక్ మాస్ కూడా ఈక్వల్ అయింది. అలాగే మోల్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రామ్ మాలిక్యులర్ మాస్. గ్రామ్ మాలిక్యులర్ మాస్కి కూడా ఈక్వల్ అయింది. నెక్స్ట్ అంటే మోల్ని ఇంకా 1 గ్రామ్ యాటమ్ అని కూడా చెప్పచ్చు. రైట్, అలాగే మోల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ మాలిక్యులర్ అని కూడా చెప్పుకోవచ్చు. 1 గ్రామ్ మాలిక్యూల్. ఓకే, అండ్ మోల్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు మోలార్ మాస్ అని కూడా చెప్పచ్చు. రైట్, చూసారా? సో రైట్, చూసారా మోల్కి ఎన్ని రిలేషన్స్ ఉన్నాయో. 1 మోల్ ఈజ్ ఈక్వల్స్ టు అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. రైట్, so 1 mole is equals to gram atomic mass, 1 mole is equals to gram molecular mass, 1 mole is equals to 1 gram of atom, 1 mole is equals to 1 gram of molecule. Right, అలాగే 1 mole is equals to molar mass. ఈ molar mass of element or molar mass of molecule, molar mass of element or molar mass of compound, అది కూడా డీటెయిల్గా రాసుకుందాం. molar mass of compound. రైట్, సో ఇప్పుడు మోల్ అనగానే 1 mole ఆఫ్ మాలిక్యూల్స్. మీకు ప్రాబ్లమ్స్లో ఎలా అడుగుతారంటే 12 grams ఆఫ్ కార్బన్లో 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఉంటాయి. 44 grams ఆఫ్ కార్బన్లో ఎన్ని మోల్స్ ఉంటాయి, లేకపోతే ఎన్ని పార్టికల్స్ ఉంటాయి అని అడగచ్చు. రైట్, సో ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫైనల్గా మోల్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఫైనల్గా మోల్ డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే, ఫైనల్గా మోల్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే రిలేటివ్ అటామిక్ మాస్లో కార్బన్ని రెఫరెన్స్ ఎలిమెంట్గా తీసుకొని మనం అటామిక్ మాసెస్ మాలిక్యులర్ మాసెస్ చెప్పుకున్నాం కదా. అలాగే మోల్ కూడా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, మోల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మోల్ ఆఫ్ పార్టికల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఇది కూడా కార్బన్ని రెఫరెన్స్ తీసుకొని చెప్తున్నాము. చూడండి, ఏ మోల్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ which contains the same number of particles as there are in carbon 12, as there are in C12 isotope. అంటే ఒక C12 ఐసోటోప్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో మనం తీసుకున్న సబ్స్టెన్స్లో కూడా అన్నే పార్టికల్స్ ఉన్నాయి, దాన్ని మోల్ అంటారు. ఓకే, సో C12 కార్బన్ ఐసోటోప్. రైట్, అంటే 12 grams ఆఫ్ కార్బన్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్. సో రైట్, సో మనం తీసుకున్న అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. దట్ ఈస్ సెట్ టు బి మోల్. సో దిస్ ఈజ్ అబౌట్ మోల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మోల్ కోసం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 mole ఆఫ్ హైడ్రోజన్ అని వదిలేసాం అనుకోండి, అది మిస్టేక్. 1 mole ఆఫ్ హైడ్రోజన్ అని వదిలేయకూడదు. చూడండి, స్టార్ పాయింట్ 1 mole ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 6.022 ఇంటూ 10⁻23 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. అలాగే 1 mole ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఇక్కడ యాటమ్స్ అయితే యాటమ్స్, మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్, అయాన్స్ అయితే అయాన్స్, అది కంపల్సరీగా రిప్రజెంట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు, ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.022 ఇంటూ 10⁻23 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మీరు ఉట్టిగా హైడ్రోజన్ పెట్టి వదిలేస్తే అది యాటమ్సా మాలిక్యూల్స్ అర్థం కాదు, అప్పుడు ఆన్సర్ కూడా రాంగ్ అయిపోద్ది మీరు ప్రాబ్లమ్స్ చేసినా కూడా. ఎందుకంటే ఈ H2 మాలిక్యూల్లో మనకి 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి.
అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇందులో అయితే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, కానీ ఆటమ్స్ వచ్చేటప్పటికి డబల్ అవుతాయి. కాబట్టి రాంగ్ అయిపోతుంది. మీరు మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్ అని ఇండికేట్ చేయాలి, అయాన్స్ అయితే అయాన్స్ అని, ఎలక్ట్రాన్స్ అయితే ఎలక్ట్రాన్స్ అని కంపల్సరీగా ఇండికేట్ చేయాలి. అలాగే యూనిట్స్ రాయడం కూడా మర్చిపోవద్దు. మోల్కి యూనిట్ ఏంటి, నెక్స్ట్ మొలార్ మాస్కి యూనిట్ ఏంటి, మోల్కి యూనిట్ MOL, ఓకే. మొలార్ మల్స్కి గ్రామ్ పర్ మోల్, గ్రామ్ అటామిక్ మాస్కి గ్రామ్ మాలిక్యులర్ మాస్కి G. సో ఇలా యూనిట్స్ మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే యూనిట్స్ మర్చిపోయినా మారిపోయినా కూడా మీరు రాసిన ప్రాబ్లంకి, మీరు చేసిన ప్రాబ్లం ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఓకే, టేక్ కేర్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ కూడా మాకు చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. బాయ్.